ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అయితే లేదు. అంటే ఆయన 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. కనీసం మీకు మేము కృతజ్ఞతలు, మేము మమ్మల్ని 10 సంవత్సరాలు నమ్మిరని ఒక మీడియా ముందుకొచ్చాయని అడ్రస్ చేయొచ్చు. సో నిన్న కూడా అన్ని పేపర్లకి ఏదో లీక్ వార్తలాగా ఒక నోట్ పంపించి దాన్ని బ్యానర్ ఐటంగా వేయించారు తప్ప ఆయన ఎక్కడ మాట్లాడింది అయితే లేదు. ఇప్పుడు రాజులు ఉంటారు కదా, రాజులు కిరీటం పెట్టుకుంటారు. ఈయన కిరీటం నేను రాజు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఉదాహరణకు మన నిజాం ప్రిన్సెస్ ఉన్నారు. నిజాము మునిమన్మలు కూడా ఇప్పటికీ రాజులానే ఫీల్ అవుతారు, తెలుసా మీకు అది? ఇప్పటికీ ఆ మర్యాదలు, ఆ పేర్లు పలకడాలు మొత్తం అట్లాగే ఉంటాయి. సో లాస్ట్కి మన బాబరు, అక్బరు ఆ పరంపరలో ఉన్నటువంటి లాస్ట్ రాజు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన బ్రిటిష్ వాళ్ళు. అయినా కానీ ఆయన రాజరికము అట్లాగే మెయింటైన్ చేశాడు. అట్లాగే మన కేసీఆర్ గారు కూడా, సో ఆయన ఓడిపోయిన రాజు అయినా కానీ ఇంకా రాజులాగానే ఫీల్ అవుతాడు. అందులో ఆయన వచ్చినటువంటి ఆ సామాజిక వర్గం కూడా అలాంటి రాజరికం లాంటిదని ఫీల్ అయిపోతారు. సో ఇది మనకి ఇప్పుడు కేటీఆర్ మాటలు మాట్లాడుతుంటే మనకు అదే గుర్తొస్తుంది. ఇప్పుడు కేసీఆర్ యొక్క హావభావాలు చూస్తుంటే కూడా అదే గుర్తొస్తుంది మనకి. అంటే వీళ్ళందరికీ ఓడిపోయారు, ప్రజలు ఓట్లు వేయకపోతేనే ఓడిపోయారు, ప్రజలు రిజెక్ట్ చేశారు అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఇంకా ఫకర్ దగ్గరే ఇద్దరు, కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్కి ఆ ఫకర్ దగ్గరే. సో ఆ ఫకర్ ఇంకా అట్లాగే ఉంటుంది. సో మళ్ళొకసారి ఇంకొకసారి కూడా మన ఈ ఎలక్షన్స్లో బుద్ధి చెప్తే మనకు కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది, చూడాలి మనం. సో ఇప్పుడు ఎవరు మన కేటీఆర్, హరీష్ వ్యాఖ్యలు కూడా అట్లే కనబడతా ఉన్నాయి. వాళ్ళకి చాలా కనకపు సింహాసనం మీద శునకము అని కేటీఆర్ అంటున్నాడు. కాలి గోటికి సరిపోరు కేసీఆర్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ఎంతైనా కానీ ముఖ్యమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ కాలి గోటికి సరిపోడు అనే వాక్య చేయడం అనేది ఎంత దుర్మార్గత్వము. అంటే కేటీఆర్ కున్న ఫకర్ అంటే ఆ కులం ఫకర్. నేను కులం గురించి మాట్లాడదలుచుకున్నా పక్క. అంటే ఆ వెలమ కులం ఫకర్ ఇది. అంటే నువ్వు వెలమోడి కాబట్టి అంత ఫకర్తో మాట్లాడతావా? అంటే వేరే మాట్లాడట్లా, ఎందుకంటే ఇది మాట్లాడాలి, ఇది సిగ్గు తెచ్చుకోవాలి వీళ్ళందరూ కూడా. అంటే మేము ఇట్లా మాట్లాడకూడదు అనేది. అంటే నిజంగా కూడా అంటే నువ్వేం చేసావని నువ్వు కాలిగోటికి పనికిరా ఉంటున్నావు? నువ్వు కేసీఆర్గా నువ్వేం చేసినావు? ఒక్క పేదోనికి ఇల్లు ఇవ్వలేదు, ఒక్క పేదోనికి ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్క పేదరికం నిర్మూలన నుంచి బయటపడలేదు. నువ్వు అంతా మీ దోస్తులందరికీ కూడా భూములు పంచి, భూములు ఫ్రీగా ఇచ్చి, దోసుకోవడానికి పర్మిషన్లు ఇచ్చి, మొత్తం లక్షల కోట్ల రూపాయలు దోసుకొని నువ్వు ఇప్పుడు నీ కాలిగోటికి సరిపోదంటే నీ కాలిగోటి ఏంటి, నీ కాలు ఏంది, నువ్వేంది అసలు? ఎంత అన్యాయం అంటే అది చాలా అన్యాయం కదా. అంత ఫకర్గా మాట్లాడడం ఏంటి? తర్వాత ఇంకొకటి, 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. సో ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు వాళ్ళకి మ్యాండేట్ ఉంది. అతి త్వరలో మేము మార్చేస్తాము, ముఖ్యమంత్రిని మళ్ళీ మన ముఖ్యమంత్రిని పెట్టుకుందాము, నీ అయ్యే జాగిరా ఇది, లేకపోతే నీ రాజ్యాన్ని వెలమ రాజ్యం అనుకుంటున్నావా తెలంగాణని? నాకు బూతులు వస్తాయి కానీ తిట్టొద్దు కానీ ఏం మాట్లాడుతున్నారు? అని కొనుక్కుంటావు, నీ దగ్గర ఉన్నాయి. అవును నాకు తెలుసు, నీ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. 1,00,000 కోట్లలో ఒక 1000 కోట్లు పడేస్తే అందరూ వచ్చేస్తారు, ఒప్పుకుంటా. ఎందుకంటే అట్లా అమ్ముడు పోయేటోళ్ళు కూడా ఉంటారు, ఎప్పుడు రెడీగా ఉంటారు. అట్లా కానీ బిడ్డ నువ్వు కొనడం మొదలు పెడితే ఇక మేము మాలాంటి వాళ్ళు కూడా డైనమైట్స్ అవుతాం అంతే. వాడు పాతకాలంలో నక్సలైట్ల రుచి నీకు చూపించింది కదా, ఇప్పుడు మేము నక్సలైట్లం కాదు, మేము యాక్టివిస్ట్లము. మేము కూడా మీకు అట్లా అలాంటి టేస్ట్ చూస్తాం మీకు తప్పకుండా. జాగ్రత్తగా ఉండాలి, మీరు మీ యొక్క నోటిని కంట్రోల్ చేసుకోవాలి. మీ అప్రజాస్వామిక భావాలని, మీ అప్రజాస్వామిక యాటిట్యూడ్స్, వైఖరుల్ని కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ చేసుకోకపోతే నిన్ను నాశనం పెట్టించడం, ఎట్లా పాటించాలనేది అలాంటి మేధావులు కూడా ఆలోచన చేస్తారు డెఫినెట్గా. తప్పది, చాలా తప్పది. షుడ్ నాట్ డూ లైక్ దట్. సో ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే